సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్ళూని సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు మీ జత పరివారమే మేము మీ జాడలో చిన్నగత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా
నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్ ఫుటేజ్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయాం. They might not be famous in the eyes of men, but they are surely famous in the eyes of God. I especially thank my brothers and sisters